అలాగే ఈ సిజేఆర్ ఫౌండేషన్ వాళ్ళు మొదటగా మనకు మరి మన పాఠశాల నుంచి మరి రామకృష్ణ సార్ గారిని మీటింగ్కు హాజరు కావాల్సిందిగా కోరినప్పుడు మరి మన పాఠశాల నుంచి రామకృష్ణ సార్ గారు వెళ్ళారు. మరి వారు వెళ్ళి వచ్చిన తర్వాత మన పాఠశాలలో మొదటగా ఈ యొక్క మండలి నుంచి అంటే ఈ యొక్క సిజేఆర్ ఫౌండేషన్ వారి యొక్క కార్యక్రమాన్ని దేని నుంచి ప్రారంభించుకున్నాం మనం? మదర్ ట్రీ కదరా. మదర్ ట్రీ ఏది మనకు ఇక్కడ? రాగి చెట్టును అంటే ఒక పురాతన కాలంలో ఉన్నటువంటి వెలిసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాగి చెట్టును మనం మదర్ ట్రీగా ఎంచుకొని ఆ మదర్ ట్రీకి పూజలు కూడా నిర్వహించుకున్నాం కదా. మరి ఈ యొక్క ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ కాలంలో ఏం జరుగుతుందిరా, మరి పొల్యూషన్ అనేటువంటిది, కాలుష్యం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా, ఇక్కడ అని అక్కడ అని కాదు, ఎక్కడ చూసినా మనకు కాలుష్యం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. మరి ఆ కాలుష్యానికి ప్రధాన కారణం ఎవరు? మనమే. ఎవరు? మానవులమే కదారా. మరి కాలుష్యం ప్రతిదీ మన ఫ్యాక్టరీల నుంచి కావచ్చు, లేకపోతే పొగ ద్వారా కావచ్చు, మనం చేసేటువంటి కార్యకలాపాల ద్వారానే ఈ యొక్క వాతావరణం అంతా కూడా ఏమవుతుంది మనకు మరి కాలుష్యం అవుతుంది. మరి ఇటువంటి కాలుష్యం రానున్న భవిష్యత్ తరాలకు ఎంతో ప్రమాదకరమని గ్రహించి మరి సిజేఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇటువంటి యొక్క మరి సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా మనందరినీ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో అందరి సమాజంతో పాటు మరి విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మరి పర్యావరణ పరిరక్షణలో మీ యొక్క భాగస్వామ్యం అంటే విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలి. అదేవిధంగా మీకు ఒక సామాజిక బాధ్యత ఉండాలి. మన భావితరాలు బాగుండాలంటే మనం అందరం కూడా మరి మనకు కలుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించి ఆ నష్ట నివారణకి ఏం చేయాలనేటువంటి ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళాలి. మరి దానికి ముందుండి నడిపించినటువంటి వారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి తర్వాత కార్యక్రమం ఏం నిర్వహించుకున్నాం మనం? మన పాఠశాలలో ఏం చేసుకున్నాం? ఔషధ మొక్కలు. మరి ఈరోజే మనము ఓపెన్ చేసుకున్నాం కదా, గ్రాండ్గా ఘనంగా ప్రారంభించుకున్నాం.